సమీప ఒక 5-6 నెలల ప్రాంతంలోనే సుమారుగా 20కి పైగా మర్డర్లు జరిగినాయి. ఆ మర్డర్లు కూడా ఏదో పెద్ద కక్షలు లేకుంటే పాత కక్షలు అట్టు పెట్టుకొని కూడా కాదు. 1000 రూపాయలు 2000 రూపాయలకు కూడా మర్డర్లు చేసేయడం, ఇడ్లీ తొందరగా గట్టి లేదంటే కూడా అక్కడ మర్డర్లు చేసేయడం, ఇటువంటి పరిస్థితి మనం నెల్లూరులో ఎప్పుడు కూడా చూడలే. ఒకప్పుడు పాత రోజుల్లో మిగతా ప్రాంతాల్లో కొన్ని దగ్గరలో ఆ పేరు ఉండింది, ఒక 1000 రూపాయలకు కూడా మర్డర్ చేస్తారంట అని. మరి ఈరోజు నెల్లూరులో ఆ కల్చర్ పెరిగిపోయింది. ఒక మర్డర్ చేయాలంటే నెల్లూరు నుంచి తీసుకెళ్లాలన్నా ఒక 1000 రూపాయలు ఇచ్చినా కూడా నెల్లూరులో వాళ్ళు మర్డర్ చేస్తారనే పరిస్థితుల్లో ఈరోజు మన నెల్లూరు తయారైందంటే ఈ మాఫియాలన్నింటికీ కూడా ఈ ప్రొటెక్షన్ కోసం ఈ రౌడీల్ని గొండాలని పెంచి పోషించే పద్ధతి మనకి ఇక్కడ తయారైంది. కాబట్టి వాళ్ళకి ఆ ప్రొటెక్షన్ ఉంది కాబట్టి వీళ్ళు విచ్చలవిడిగా ఈరోజు నెల్లూరులో ఎట్లా పడితే అట్లా మర్డర్లు గొంతులు కోసేస్తూ ఉన్నారు, పడుకోబెట్టి గుండెల మీద కత్తులు పెట్టి పొడుస్తూ ఉన్నారు. మన కళ్ళెదుటే మనం చూస్తూ ఉన్నాం. ఇటువంటి సొసైటీలో మనము నిర్భయంగా మన పిల్లల్ని కానీ వృద్ధుల్ని కానీ మహిళల్ని కానీ నడి రోడ్డు మీద పంపించగలమా? అర్ధరాత్రి తర్వాత తీసేయండి, సాయంత్రం పూట కానీ ఉదయం పూట కూడా మన బిడ్డల్ని కానీ మహిళల్ని కానీ రోడ్డు మీద తిప్పే పరిస్థితి ఈరోజు నెల్లూరులో లేదు. అంటే అసలు లా అండ్ ఆర్డర్ని ఏ విధంగా తీసుకుపోతా ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి పొలిటీషియన్స్ కానీ లీడర్స్ కానీ, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఏ విధంగా ఆలోచిస్తూ ఉందో అర్థం కావట్లేదు. ఈ మధ్యకాలంలో చూసాం, మా వాళ్ళకి సంబంధించినటువంటి ఒక ఇల్లుని ధ్వంసం చేసినారు. ఆ ఇల్లుని క్లియర్ చేయడానికి జేసీబీని పెడితే ఒక చిన్నది, ఒక 10 అంకణాల్లో ఉన్నటువంటి ఇల్లుని దాన్ని కక్షలతో ఆ ఇల్లుని పగలగొట్టిన ఇల్లుని క్లియర్ చేయడానికి 4 జేసీబీలని 10 ట్రాక్టర్లను పెట్టి ఒక యుద్ధం చేసినట్టుగా ఒక 5 గంటల్లో అక్కడ ఉన్నటువంటి వాళ్ళే పగలగొట్టినటువంటి ఆ శిథిలాలన్నింటినీ కూడా తీసుకెళ్ళడానికి ఒక యుద్ధం చేసినట్టుగా చేసినారు. మరి అక్కడ ఉన్నటువంటి సిన్సియారిటీ అక్రమంగా ఒక సామాన్యుడు కట్టుకున్నటువంటి ఆ ఇల్లుని కూలగొట్టడం కానీ దాన్ని తీసుకెళ్లడం కానీ చూపించినటువంటి శ్రద్ధ ఎక్కడైనా డెవలప్మెంట్ యాక్టివిటీస్లో కానీ ఒక శ్రద్ధ అనేది ఎక్కడా కనిపించట్లా.